కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం చోటు చేసుకుంది. 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను దుండగుడు కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశాడు. ప్రాథమిక విచారణలో వారం క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం చోటు చేసుకుంది. 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను దుండగుడు కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశారు. ప్రాథమిక విచారణలో వారం క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ కుక్కట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అంతేకాకుండా 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తించి ఆవిడ ఇంట్లోని అమౌంట్ పూర్తి స్థాయిలో దొంగిలించడం అయితే జరిగింది. ఆ సమయంలోనే ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆమెను చంపేసి ఆ యొక్క డబ్బును తీసుకెళ్లినట్లుగానైతే పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లోనైతే రికార్డ్ అవ్వడం జరిగింది. ఆ దుండగులను గుర్తిస్తున్నట్లుగా ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దుండగులు గత కొద్ది రోజులుగా వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ఉంటున్నట్లుగా వారిని ప్రతిరోజు గమనిస్తూ పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలన్నిటినీ కూడా క్లూ టీమ్స్ ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఈ కేసును వెంటనే క్లోజ్ చేసే విధంగానైతే అధికారులు ఇప్పటికే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు ఎక్కడికి వెళ్లారు, గతంలో వారిపైన ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయం పైన కూడా ఇప్పటికే అధికారులు దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.